మలద్వారం వద్ద కలిగే రక్తస్రావం గురించి తెలుసుకుందాం. అంటే రక్తస్రావం అంటే మోషన్కి వెళ్ళే దగ్గర నుంచి రక్తం పడటము. ఇది అనేక రకాలుగా ఉంటుంది. చుక్కలు చుక్కలు పడడం కానీ, లేదంటే మోషన్ అంటుకొని పడడం కానీ, లేకుంటే చిమ్మినట్టు పడడం కానీ, లేదంటే ముద్దలు ముద్దలుగా పడడము, లేదంటే చీమ్తో కూడి పడడము, లేదంటే బ్లాక్ కలర్లో పడడం. ఇట్లా అనేక రకాల రక్తస్రావాలు మలద్వారం వద్ద జరుగుతూ ఉంటాయి. వీటిని మనము ఏది ఎందుకు కలుగుతుందో అనేది పూర్తిగా తెలుసుకుంటే మనకు చికిత్స అనేది చాలా సులభంగా ఉంటుంది. ముఖ్యంగా మలద్వారం వద్ద రక్తం పడుతుందంటే చాలామంది అర్షమూలలుగా భావిస్తుంటారు. దేంట్లో కలుగుతుంది అనేది మనం ముఖ్యంగా తెలుసుకుందాం. ఒకటి అర్షమూలలో కలుగుతుంది, ఒకటి ఫిషర్ ప్రాబ్లంలో కలుగుతుంది, ఇంకోటి అల్సరేటివ్ కొలైటిస్లో ఉంటుంది, ఇరిటేబుల్ బౌల్ సిండ్రోమ్లో కూడా ఒక్కొక్కసారి పడే అవకాశాలు ఉంటాయి. ఒక్కొక్కసారి క్యాన్సర్లో కూడా రక్తస్రావం, మలద్వారం రక్తస్రావం కలుగుతుంది. దేనిలో పడుతుంది అనేది మనం నిశ్చితంగా గమనిస్తే ఫిషర్ సమస్యలో మనకు చాలామంది ఎక్కువ మంది ఫేస్ చేసే సమస్య ఫిషర్ సమస్య. ఈ ఫిషర్ సమస్య అంటే మోషన్ దగ్గర పుండులాగా ఏర్పడడం. దాంట్లో రక్తస్రావం అనేది మోషన్ అంటుకొని కానీ, చుక్కలు చుక్కలుగా కానీ, నొప్పితో కూడిన రక్తస్రావం ఉంటుంది. అలాగే పైల్స్లో ఇంటర్నల్ పైల్స్లో కానీ, ఎక్స్టర్నల్ పైల్స్లో కానీ దాంట్లో చిమ్మినట్టు ఉంటుంది మెయిన్గా.